హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అన్న. చూడన్న మనము సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోవటం జరిగింది. సో ఈ రోజు నుండి మనము థర్డ్ లెసన్ స్టార్ట్ చేసుకుందాం నాన్న. థర్డ్ లెసన్ ఏంటి అంటే సిందాబాద్ ద సైలర్. అంటే ఏంటి? సైలర్ అంటే పడవ ప్రయాణం చేసేవాళ్ళు సైలర్ అంటాం నాన్న. సో సిందాబాద్ అని ఒక సైలర్ గురించి మనం ఈ లెసన్లో నేర్చుకుంటున్నాం నాన్న. సో చూడండి పిల్లలు, సిందాబాద్ వాజ్ ఎ ప్రిన్స్ అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రిన్సెస్ ఆఫ్ ద ఓరియంట్. అంటే ఒక సిందాబాద్ ఏంటి అంటే ఒక ప్రిన్స్ అనమాట, ఒక రాజు. వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రిన్సెస్ ఆఫ్ ద ఓరియంట్ అంటే ఒక రాజ్యం పేరు ఓరియంట్ అయితే అందులో ఒక అందరికన్నా ధనవంతులో ఒకటైన వాడు ఎవడు అంటున్నానా? సిందాబాద్. హీ హ్యాడ్ ఏ లాంగింగ్ డిజైర్ టు బికమ్ ఏ సైలర్. అంటే ఏంటి? తనకి ఎప్పటి నుండో ఒక ఆశ ఉందంట, ఏమని? సైలర్ అవ్వాలి అని చెప్పి. సిందాబాద్ యూజ్డ్ టు స్పెండ్ అవర్స్ సిట్టింగ్ ఎట్ ద ప్యాలెస్ విండో అండ్ వాచింగ్ ద పోర్ట్. అంటే ఏంటన్నా, అక్కడ ప్యాలెస్ అంటే ఆ రాజభవనం విండోలో నుండి ఎప్పుడు కూడా ఏం చేసేవాడంట? అక్కడ పోర్ట్ని చూస్తూ ఉండేవాడంట. వేర్ షిప్స్ అండ్ ఫిషర్మ్యాన్స్ బోట్స్ యూజ్డ్ టు కమ్ ఇన్ అండ్ గో అవుట్. అంటే ఏంటి? అక్కడికి ఆ పోర్ట్కి రావటము వెళ్ళటము జరుగుతూ ఉంటాయి. ఆ పోర్ట్ని ఎక్కడి నుండి చూసేవాడు? ఆ రాజభవనంలో నుండి విండోలో నుండి చూసేవాడు. నెక్స్ట్, హీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ద సీ అండ్ గో అరౌండ్ ద వరల్డ్. తన ఆశ ఏంటి అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తిరగాలి, ఈ సముద్రం పైన, అరౌండ్ ద సీ, మొత్తం ఆ సముద్రాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. ఫర్ దిస్ హీ డిసైడెడ్ టు గివ్ అప్ హిస్ లైఫ్ ఆఫ్ ఒప్యులెన్స్. చూడనా ఇక్కడ, దానికోసం ఫర్ దిస్ హీ డిసైడెడ్ టు గివ్ అప్ హిస్ లైఫ్ ఆఫ్ ఒప్యులెన్స్. సో ఒప్యులెన్స్ అంటే ఏంటన్నా? రిచ్నెస్, ఒప్యులెన్స్ అండ్ వెల్త్. తన యొక్క ధనాన్ని, తన యొక్క సంపదని కూడా తను సైలర్ అవ్వటం కోసం ఇచ్చేద్దాము, అంటే నాకు సైలర్ అవ్వటం అనేది కోరిక అని చెప్పి తను అనుకున్నాడు నాన్న. హిస్ లవ్ ఫర్ ద సీ వుడ్ డ్రా హిమ్ టు ద పోర్ట్ అండ్ మింగిల్ విత్ ద ఫిషర్మ్యాన్ అండ్ ద సైలర్స్. అంటే తన యొక్క లవ్, సముద్రం మీద ఉన్న ప్రేమ ఏం చేసేదన్నా? పోర్టుకి తీసుకెళ్ళి ఫిషర్మ్యాన్స్ తోటి, అంటే తను రాజు అయినా కూడా ఫిషర్మ్యాన్స్ అంటే చేపలు పట్టుకునే వాళ్ళతో ఏమయ్యేవాడు? కలిసి తిరిగేవాడు. అండ్ ద సైలర్స్ అంటే పడవలు నడిపేవారు. అండ్ ద చూడన్నా, కొంచెం ఇక్కడ పేస్ కట్ అయింది, సో నేను చదువుతున్నాను చూడన్నా. అండ్ ద లవ్ టు లిసన్ టు ద ఎగ్జిస్టింగ్ అండ్ అడ్వెంచర్ స్టోరీస్ ఆఫ్ ద సీ. అంటే సముద్రంలో ఏంటంటే నాన్న, సముద్రంలో జరిగిన స్టోరీస్ అంటే ఒక్కొక్క రోజు అలలు ఎక్కువ వచ్చినప్పుడు కానీ, చేపలు, పెద్ద పెద్ద షార్క్స్, అలాంటి అడ్వెంచర్ స్టోరీస్ అన్నీ కూడా వినటం అంటే ప్రిన్సెస్కి చాలా ఇష్టం అనమాట. దిస్ స్టోరీస్ బూస్టెడ్ హిస్ ఇమాజినేషన్ ఈవెన్ మోర్. అలా అందరూ చెప్తుంటే తనకు ఇమాజినేషన్ ఏమైందన్నా ఇంకా ఇంకా పెరిగిపోవటం జరిగింది. హీ వుడ్ డ్రీమ్ ఆఫ్ బీయింగ్ ద క్యాప్టెన్ ఆఫ్ ఎ గ్రేట్ షిప్. అంటే ఒక పెద్ద గ్రేట్ షిప్కి నేను ఒక క్యాప్టెన్ అవ్వాలి అని తన కోరిక. వన్స్ ఐ కాట్ ఏ బిగ్ వేల్ విత్ ద హార్పాన్ సెడ్ అండ్ ఓల్డ్ మరీనియర్. అంటే ఏంటన్నా, అక్కడికి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద ముళ్ళులు ఉన్నటువంటి ఒక షార్క్ని, ఒక వేల్ని చూశాను అని చెప్పి ఒక ఓల్డ్ ముసలం మరీనియర్ చెప్పారు. ఐ కలెక్టెడ్ 1,000 పెరల్స్ ఆఫ్టర్ డైవింగ్ ఫర్ అవర్స్ సెడ్ అనదర్ మెరైనర్. ఇంకొకరు చెప్పారు ఏంటి, నేను కొన్ని సార్లు వెళ్ళినప్పుడు పెరల్స్ అంటే ముత్యాల్ని కలెక్ట్ చేసుకున్నాను అని ఇంకొక ఆయన చెప్పారు. అలాగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీస్ని చెప్తున్నారు. నెక్స్ట్, సింద్బాద్ వుడ్ ఆల్వేస్ డ్రీమ్ ఆఫ్ ద సీ. ఎప్పుడు కూడా కళలన్నీ ఎక్కడుండేవి? సముద్రం మీదే ఉండేది. ఫుల్ ఆఫ్ అడ్వెంచర్స్, ఎప్పుడు కూడా ధైర్య సాహసాల మీద చేయాలి అని సింద్బాద్ ఉండేది. యాజ్ హీ గ్రో అప్, ఎదిగే కొద్దీ, హీ బికమ్ మోర్ అండ్ మోర్ రెస్ట్లెస్ టు అకంప్లిష్ హిస్ డ్రీమ్. అంటే హీ బికమ్ అంటే ఎప్పుడు కూడా రెస్ట్లెస్, ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదనమాట, దేనికి? తన డ్రీమ్ని నెరవేర్చుకోవడానికి. సో వన్ డే హీ వెంట్ టు హిస్ ఫాదర్. ఒకరోజు తను ఎక్కడికి వెళ్ళానన్నా? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి ద కింగ్ అండ్ రివీల్ ద డిజైర్ టు బి ఎ సైలర్. అప్పుడు చెప్పాడనమాట, నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను మహారాజా అని. అంటే వాళ్ళ తండ్రి గారికి చెప్పాడు, నేను ఇలా సైలర్ని అవ్వాలనుకుంటున్నాను అని. టు హిస్ సర్ప్రైజ్ ద కింగ్ రెడీలీ అగ్రీడ్. అంటే ఆ ఆశ్చర్యపోయి కింగ్ వెంటనే ఒప్పుకున్నాడనమాట. సో ద కింగ్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ హిస్ సన్ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ స్టేట్ బట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద సీస్.
అప్పుడు అర్థమైంది కింగ్కి. సో ఈ రాజ్యం గురించి కానీ, రాజ్య ప్రజల గురించి కానీ, నేను ఒక రాజుని, నా కొడుకు కూడా రాజ్యం గురించి ఆలోచించాలి అని అనుకున్నాను. కానీ ఎప్పుడూ కూడా సింబాద్కి తన రాజ్యం గురించి ఆలోచనే లేదు. ఎప్పుడు కూడా ఆ సెయిలర్స్ గురించే, ఆ సముద్రాల గురించే తనకి ఆలోచన అంతా అని అనుకున్నాడనమాట. నెక్స్ట్, ద కింగ్ సెడ్, ఎస్ మై సన్, యువర్ విషెస్ షెల్ బి ఫుల్ఫిల్డ్. టేక్ ద రిక్వైర్డ్ మనీ యూ వాంట్ టు పర్చేస్ ద బెస్ట్ షిప్ అవైలబుల్. ఓకేనాడా, నీవు నీ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను. సో నీకు ఎంత ధనం కావాలో తీసుకో, నీకు ఎటువంటి షిప్ కావాలో, ఎంత మంచి షిప్ కావాలో కూడా చూసుకో అని చెప్తున్నాడు. సింబాద్ వాజ్ ఓవర్ జాయిడ్ అండ్ అప్రోచ్ ద బెస్ట్ షిప్ బిల్డర్ ఫర్ హిస్ షిప్. అంటే ఏంటన్నా, సింబాద్ వాజ్ ఓవర్ జాయిడ్ అంటే ఎక్కువ ఆనందపడిపోయాడు అనమాట. అప్రోచ్ ద బెస్ట్ షిప్ బిల్డర్ అంటే ఎక్కువ, అంటే ఏంటన్నా, ఇప్పుడు మనం కూడా చూడండి, మన ఇంట్లో మనకి కావాల్సిందంటే బొమ్మలు కావాలి అన్నప్పుడు డాడీ బొమ్మల షాప్కి తీసుకెళ్తే ఎంత ఆనందపడతామో, సో అలాగే సింబాద్ కూడా ఏంటి అంటే తనకి షిప్ కావాలనుకున్నాడు. ఒక మంచి షిప్ తయారు చేసేవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు తన ఆనందం ఎంత అయింది, 1000 రెట్లు పెరిగిపోయిందంట. The ship was built and it was very strong vessel. He named it the Victorious. అంటే ఏంటన్నా, జయించే, విక్టోరియస్ అంటే విజయము అని అర్థము. సో దాన్ని చాలా గట్టిగా తయారు చేయించాడనమాట షిప్ని. దానికి ఏం పేరు పెట్టాడో ద విక్టోరియస్ అన్న నేమ్ని పెట్టడం జరిగింది. సింబాద్ రిక్రూటెడ్ ఎక్స్పీరియన్స్ sailors of his long voyage. A few days later the vessel was ready to set for sail. The moment of joy arrived finally, and there was a lot of celebrations. His father wished him luck on his maiden voyage. అంటే ఏంటంటే, నన్ను అక్కడికి వచ్చేటప్పుడు సింబాద్ మరి తనకి షిప్ ఉంది, కానీ ఇప్పుడు మనం కూడా చూడన్నా కార్ కొనుక్కుంటాం, కార్ కొనుక్కున్న వెంటనే కార్ డ్రైవ్ చేయడం రాదు కదా. సో అలాగే సింబాద్ ఏం చేశాడు అంటే అక్కడ షిప్ని తయారు చేపించాడు, కానీ తనకి షిప్ సెయిల్ చేయటం అంటే సెయిలర్ అంటే షిప్ని నడపడం రాదు కదా. సో అందుకని తనకి తెలిసిన గొప్ప సెయిలర్ని పెట్టుకోవడం జరిగిందనమాట. ఇంకా తనకి ఆనందం, ఇంకా నేను సముద్రంలోకి వెళ్ళిపోతున్నాను అనే ఆనందం ఇంకా ఎక్కువ అయిపోయింది. ఫైనల్లీ అండ్ దేర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ సెలబ్రేషన్స్. ఆటోమేటిక్గా మనం కొత్తది కొనుక్కున్నాము అంటే రాజు కథనన్నా సెలబ్రేషన్స్ అనేది చాలా గట్టిగానే చేశారనమాట. హీస్ ఫాదర్ విష్డ్ హిమ్ లక్ అంటే తనకి ఆల్ ద బెస్ట్ అని చెప్తారు కదా లక్తో. ద ఫస్ట్ జర్నీ మేడ్ బై ఎ షిప్ ఆన్ హీస్ మెయిడెన్ వోయాజ్ అంటే ఏంటంటే ఫస్ట్ జర్నీ, షిప్లో ఫస్ట్ జర్నీ చేయడానికి తనకి లక్ అంటే అన్నీ కలిసి రావాలి, జాగ్రత్తగా వెళ్ళినా రానానా అని చెప్పి వాళ్ళ తండ్రి అయినటువంటి మహారాజు తన కొడుకుకి చెప్పడం జరిగింది. సింబాద్ బిడ్ ఫేర్వెల్ టు హిస్ ఫాదర్ అండ్ ద విక్టోరియస్ సెయిల్డ్ అవుట్ టు ద సీ మెజెస్టికల్లీ. అంటే ఏంటి, అక్కడ నుండి వాళ్ళ నాన్నగారికి ఫేర్వెల్ అంటే బాయ్ చెప్పేసి ఆ విక్టోరియస్ని అంటే ఆ షిప్ని వేసుకుని సముద్రంలోకి వెళ్ళటం జరిగిపోయింది. ద రాయల్ ఫ్లాగ్ ఫటెడ్ హై ఆన్ ద మాస్ట్. అంటే ఏంటన్నా, రాయల్ ఫ్లాగ్ ఏమవుతుందన్నా మూవ్ లైట్లీ అండ్ క్విక్లీ. ఫ్లటర్డ్ అంటే ఏంటంటేనా మూవ్ అవ్వటం, జెండా ఏమవుతుంది మూవ్ అవ్వటం జరుగుతుంది. ఏ టాల్ పోల్ ఆన్ ద బోట్ ఆర్ షిప్ దట్ సపోజ్డ్ సెయిల్స్. అంటే ఏంటన్నా, పడవ మీద ఎత్తుగా స్తంభాలు అనేవి ఉండి ఆ జెండాలు అనేవి ఉండటం జరుగుతుందన్న. ఎప్పుడైనా కూడా సముద్రంలో పడవల్ని మనకి ఆచూకీ తెలియాలి అంటే ఆ ఎత్తుగా ఉన్న స్తంభాలను చూస్తే మనకి అక్కడ ఒక జెండా కనిపిస్తూ ఉంటుందన్న. ఆ జెండా ఉంది అంటే అక్కడ ఒక పడవ ఉంది అని. అందుకని పెద్ద పెద్ద పడవలకి ఎప్పుడూ కూడా ఏంటి అంటే ఎత్తైన పోల్స్ ఉండి ఆ పోల్స్కి జెండాలు, అలాగే వాళ్ళకు కూడా ఉండటం జరిగింది. సింబాద్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ గ్రేట్ సెయిలర్ అండ్ కెప్టెన్. అంటే తను జాయిగా నేర్చుకుని తను ప్రూవ్ చేసుకున్నాడు, నేను ఒక గ్రేట్ సెయిలర్ అండ్ మంచి కెప్టెన్, పడవని అంటే నడపగల కెప్టెన్ అని చెప్పి అనుకున్నాడు. హిస్ అడ్వెంచరస్ ఎట్ సీ బికమ్స్ ఫేమస్ అమాంగ్ ఆల్ ద కింగ్స్ అండ్ ప్రిన్సెస్. అంటే తను సముద్రంలో చేసే అడ్వెంచరస్ అన్నీ కూడా చాలా ఫేమస్ అయిపోయినాయి అంట అన్ని రాజ్యాల దగ్గర కూడా. హిస్ ఫేమ్ స్ప్రెడ్ అక్రాస్ ద 7 seas. అంటే మనకి 7 ఓషన్స్ ఉన్నాయి నాన్న. సో ఆ 7 ఓషన్స్కి కూడా అంటే అక్కడ ఉన్న 7 సముద్రాలకి కూడా మొత్తం తన పేరు ప్రఖ్యాతలు అనేవి వెళ్ళిపోవడం జరిగింది. బట్ మిస్ఫార్చునేట్ కెన్ అక్కర్ ఎనీ డే. అంటే ఏదొక రోజు అనుకోని సంఘటన అనేది జరుగుతుందని. అందరికీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. సో యాజ్ ఆల్ డేస్ ఆర్ నాట్ alike, one day won a long trip on his high seas when the sailors were tired after a day's work and were sunning themselves on the deck.
A sailor posted at the mainmast suddenly cried out, "Land ahead!" The ship was heading towards the land, which appeared to be small flat island. Sindbad thought that they discovered a new island because according to their calculation they had to sail still 2 more days to reach dry land. అంటే ఏంటంటే నాన్న వాళ్ళకి ఆ సముద్రంలో ఉన్నంత వరకు ఎవరికైనా కూడా ఎన్ని రోజులని ప్రయాణం చేస్తారు నాన్న, ఎవరికైనా అలసట అనేది ఉంటుంది కదా. సో వాళ్ళు కూడా అలా అలసటించి వాళ్ళకు కూడా సముద్రంలో మ్యాప్ అనేది ఉంటుందన్న, సముద్రంలో ఎలా వెళ్తారు, ఎక్కడి నుండి వెళ్ళిపోతారు. సో అలా వెళ్తుండగా వాళ్ళకి ఒక నేల రావాలి, ఒక డ్రై ల్యాండ్ రావాలి అంటే ఇంకా 2 రోజులు సమయం పడుతుంది అని వాళ్ళకి మ్యాప్ చెప్తుంది. కానీ వాళ్ళకి ఇంకా త్వరగానే ఆ కనుమేర దూరంలో ఒక డ్రై ల్యాండ్ కనిపిస్తుంది. అంటే అప్పుడు సింద్బాద్ ఏమని అనుకున్నాడు అంటే, నేను ఒక కొత్త ఐలాండ్ని కనిపెట్టాను. ఐలాండ్ అంటే ఏంటి నాన్న, 4 వైపులా కూడా సముద్రమే ఉండి ఉంటుంది. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా బోట్ ప్రయాణమే తప్ప 4 సైడ్స్ కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ లక్షద్వీప్ ఐలాండ్స్ అంటాం నాన్న. ఐలాండ్ అంటే ఏంటి అంటే 4 సైడ్స్ కూడా ఏముంటాయి నాన్న, మనకి వాటర్ అనేది ఉండటం జరుగుతుంది. The sailor of Sindbad prepared to get down on the new land by rope ladder. As soon as Sindbad and some sailors got down using the rope ladder to explore the new land. అంటే ఏంటి, ఆ ల్యాండ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అందరికీ కూడా తెలిసేలా చేయడానికి, ఆ ల్యాండ్లో ఏముంది, ఏం దొరుకుతున్నాయి అని చెప్పడానికి ఆ పడవల్లో నుండి ఏం చేశారు, ఒక రోప్ ladder తోటి దిగడం జరిగింది. The land itself began to move from సైడ్ టు సైడ్. అంటే ఆ ల్యాండ్ ఏమవుతుందన్న స్టార్ట్ అయింది, ఏమవటానికి, కదులుతుంది. సో ఆ ల్యాండ్ కదలటం ఏంటి, సో ఆ ల్యాండ్ కదలటం వల్ల ఏం జరిగింది వాళ్ళకి అనేది మనము రేపటి క్లాస్లో నేర్చుకుందాం పిల్లలు. సో చూడన్నా ఒకసారి ఈ రోజు క్లాస్ వరకు మనం నేర్చుకున్న మీనింగ్స్ని ఒకసారి నోట్స్లో రాద్దురు. కానీ ఒప్యులెన్స్ అంటే ఏంటన్నా రిచెస్. ఎక్స్ప్లోర్ అంటే ఏంటన్నా మన దగ్గర ఉన్నది చెప్పించటం. టు ట్రావెల్ టు ఆర్ అరౌండ్ అన్ ఏరియా, ట్రావెల్ చేయటం. నెక్స్ట్ మెయిడెన్ వోయాజ్ అంటే ఫస్ట్ జర్నీ బై ఏ షిప్. మొదటిసారి షిప్ యొక్క జర్నీ ఏమంటాం నాన్న, మెయిడెన్ వోయాజ్ అంటాం. ఫట్టర్ అంటే ఏంటన్నా, టు మూవ్ లైట్లీ అండ్ క్విక్లీ, అంటే లైట్గా అండ్ క్విక్గా మూవ్ అవటాన్ని ఫ్లట్టర్ అంటాం నాన్న. నెక్స్ట్ మాస్ట్ అంటే ఏ టాల్ పోల్ ఆన్ ఏ బోట్ ఆర్ షిప్ దట్ సపోర్ట్స్ ద సెయిల్స్. మాస్ట్ అంటే ఏంటన్నా, ద టాల్ పోల్ ఆన్ ఏ బోట్ ఆర్ షిప్ దట్ సపోర్ట్స్ ద సెయిల్స్. సో 1 2 3 4 5 ఈ 5 మీనింగ్స్ కూడా మీరు నీట్గా నోట్స్లో రాసి వచ్చేంత వరకు చదవండి అన్న. 1కి 2 సార్లు ఆ సింద్బాద్ సెయిలర్ గురించి ఆ స్టోరీని నేర్చుకుంటారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.